హలో అండి, నమస్తే. నా పేరు మంజు భార్గవి. నేను ప్రేరణ గ్రూప్లో 153 బ్యాచ్ ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. నా మెంటర్ లక్ష్మణ్ గారు. ఇవాళ నేను ఇవ్వబోయే ఫీడ్బ్యాక్ ఫస్ట్ స్పీచ్, బెస్ట్ స్పీచ్ సెషన్ మన శ్యామ్ రాథోడ్ గారు నడిపిన సెషన్. స్పీచ్ అనేది ఒకరికి రీచ్ అవ్వాలంటే స్పీకర్ ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి, ఎంత ఈజీగా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ఆ రోజు శ్యామ్ రాథోడ్ గారు చెప్పారు. అన్ని టెక్నిక్స్ చెప్పించారు. అందులో నాకు చాలా నచ్చింది 5W1H టెక్నిక్, వెజ్ పీప్ టెక్నిక్, పుష్ టెక్నిక్, మళ్ళీ ఆ ట్రయాంగిల్ గురించి చెప్పారు. అది ఇంట్రెస్టింగ్గా ఉండేది. టైప్స్ ఆఫ్ స్పీకర్స్, టైప్స్ ఆఫ్ లిజనర్స్, దీని గురించి సార్ చెప్పారు. ఇవన్నీ స్పీకర్కి ఎందుకండి, ఎవరుంటే ఏంటి, ఎలా మాట్లాడితే ఏంటి అనుకోవచ్చు. మనము మన జీవితంలో ఒక్కసారి మాట్లాడితే చాలు అనుకుంటే ఎస్, మీరు చెప్పేది, మనం అనుకునేది నిజమే. బట్ ఒక స్పీకర్గా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నాం, వాళ్ళలో మార్పు తేవాలనుకుంటున్నాం. సో అలాంటి ఇన్స్పిరేషన్ ఉన్న మనల్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ముందుకు నడిచే వాళ్ళు ఖచ్చితంగా ఈ టెక్నిక్స్ అన్నీ నేర్చుకోవాలి. ఓబీసీ టెక్నిక్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. మీరు ఎక్కడ ఏది స్టార్ట్ చేసినా దానికి ఒక స్టార్ట్ ఉండాలి, ఒక బాడీ ఉండాలి, ఒక కన్క్లూషన్ ఉండాలి. ఈ మూడు లేకపోతే స్టార్ట్ ఎక్కడో, బాడీ ఎక్కడో, కన్క్లూషన్ ఎక్కడో పెడితే కుదరదు. మనం ఏ కాంటెక్స్ట్ ఆర్ ఏ సిచ్యువేషన్కి మాట్లాడేకి వెళ్తున్నాం అది కూడా మనం తెలుసుకోవాలి. ఈ అన్ని టెక్నిక్స్ మనం నేర్చుకోవడం కాదు, మనం అప్లై చేయాలి. ఇలా అప్లై చేస్తూ వస్తే ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపు మనల్ని మనము ఎన్హాన్స్ చేసుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ సార్. నేను ఫీడ్బ్యాక్ లేట్గా పోస్ట్ చేస్తున్నా. మీరు చెప్పిన ఏ పాయింట్ నేను మర్చిపోలేదండి. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది డ్యూరేషన్ వేర్ యూ గివ్ ది స్పీచ్, ఇట్ ఈస్ అబౌట్ హౌ ఎఫెక్టివ్లీ హ్యావ్ గివన్ ది స్పీచ్. ఇది శ్యామ్ గారికి మాత్రమే కాదు, అన్ని స్పీకర్స్కి వర్తిస్తుంది. మై గ్రేట్ సల్యూట్ to all the speakers for bringing the spark and change in us.